లో ఆనందరావు చేసిన దొంగతనంతో బయటపడ్డ వల్లి కుటుంబ నిజ స్వరూపం భాగ్యం చెంప పగలగొట్టిన రామరాజు. ఇందుకు ఏం జరిగింది? అసలు ఆనందరావు అక్కడ వ్రతంలో దొంగతనం చేయటం ఏంటి? మరి అది ఎలా బయటపడింది? రామరాజు భాగ్యం చెంప పగలగొట్టడం ఏంటి? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతోందనేది ముందుగా తెలుసుకోవడానికి వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయడం మర్చిపోకండి. మొత్తం మీదిక రామరాజు ఇంట్లో వరలక్ష్మి వ్రతం మొదలైపోయింది. వల్లి నేను పెద్ద కోడల్ని కాబట్టి నేను వ్రతం చేయాలి అంటూ తన వాటా గురించి తన పెత్తనం గురించి మళ్ళీ అలక మొదలుపెట్టింది. దాంతో ఇక నర్మదా ప్రేమ అనుకున్న విధంగానే పక్కకు తప్పుకోవటం, వల్లి వ్రతము పూజ పూర్తి చేయడం జరిగిపోతుంది. ఇక అయిపోయిన తర్వాత నగలన్నీ కూడా అందరివి తీసుకొచ్చి నా చేతికి ఇచ్చేస్తే వాటిని మళ్ళీ రేపు తీసుకెళ్లి బ్యాంకులో పెట్టేస్తానంటుంది సాయంత్రానికి. ఇక వేదవతి అయితే, బుజ్జమ్మ ఆడపిల్లలు వేసుకుని ఉన్నారు కదా, ఇప్పుడే తీయడం ఎందుకు అంటే, ఇప్పుడు కాదండి 5 అయ్యింది, ఇక పొద్దుగూకిన తర్వాత 6 అయ్యాక తీస్తారా ఏంటి మరీను అంటూ ఉండేసరికి, సరే సరే తీసి ఇచ్చేయండి అమ్మా, మీ అత్తయ్య చెప్పిందే చెయ్యండి అని అంటే, అంతేగా మావయ్య గారు, ఇంట్లో అత్తయ్య గారు చెప్పిందే నడవాలి అని చెప్పనంటుంది నర్మద. ఇక ఒక్కొక్కరు తీసుకొచ్చి నగలన్నీ అక్కడ పెట్టేస్తారు. పెట్టిన తర్వాత ఈసారి మాత్రం ఎవరు నగలు వాళ్ళ బాక్స్లో పెట్టి తాళాలు వేసి నాకు ఇవ్వండి అంటుంది. ఇదేంటిది, అత్తయ్య గారు ఇలాంటి రూల్ పెట్టేసేసారు, ఇప్పుడు నగలు మార్చడం కుదరదేమో అని చెప్పని కంగారు పడిపోతూ ఉంటుంది శ్రీవల్లి. ఏంటి శ్రీవల్లి, ఏం ఆలోచిస్తున్నావు అంటుంది వేదవతి. అబ్బే అదేటి లేదు అత్తయ్య గారండి, అదే బాక్సులు పెట్టేసేసి తాళం వేసేసి ఇచ్చేసేమన్నారు కదా, ఆ బాక్సులు మీరేస్తారా మేము తెచ్చుకోవాలా అనేసి ఆలోచిస్తున్నానండి అంటుంది. వెంటనే వేదవతి, నేనెందుకు ఇస్తాను, ఎవరు నగలు తెచ్చుకున్నప్పుడు వాళ్ళ బాక్సులు వాళ్ళకు ఉన్నాయి కదా, వాటిలో పెట్టి తీసుకురండి అని అంటుంది. దాంతో ఇక నర్మద, ఒరేయ్ నువ్వు వెళ్ళి ఒక 2 బాక్సులు కొనుక్కురా, ప్రేమకి నాకు బాక్సులు లేవు అని చెప్పని అనగానే ఇక సాగర్ వెళ్ళి 3 బాక్సులు తెస్తాడు. వదిన దగ్గర కూడా ఉండుండదు, తీసుకెళ్ళి ఇవ్వు అనగానే ఇక వల్లికి కూడా బాక్స్ ఇస్తుంది నర్మద. అయితే ఇక ఆ బాక్స్ని జాగ్రత్తగా వల్లి తీసుకుని నగలన్నీ దాంట్లో పెట్టేసిన తర్వాత, అమ్మో నువ్వు ఒకటి గమనించేసావా, పోయినసారి అయితే నగలన్నీ బయట ఉండిపోవటం వలన వాటిని అటు ఇటు కదపటానికి ఇబ్బంది అయిపోయినది. ఎవ్వరికంటా పడకుండా జాగ్రత్తగా బ్యాంక్ పంపించే వరకు నా తలప్రాణం తోకొచ్చేసినది, కానీ ఈసారి ఆ బాధేటి లేదు అని చెప్పని అంటూ ఉంటుంది. అదేంటి అలాగంటావు అంటూ భాగ్యం అడిగేసరికి, మరిప్పుడు డబ్బాలో పెట్టేసి తాళం వేసి ఇచ్చేయటమే కదా, అందులో ఏది పెట్టినా ఏ గోల ఉండదు అంటుంది. బాగా చెప్పేసినావు, కానీ ఆ నర్మదకి ప్రేమకి మాత్రం ఇవ్వాల్సిన డోసు ఇచ్చాకే నేను ఇక్కడి నుంచి కదులుతాను అంటుంది. ఇక అందరూ పెట్టేసి అక్కడ పెట్టిన తర్వాత తాళాలు తీయండి అంటుంది వేదవతి. తాళాలు తీసాక, సరే ఎవరెవరివి ఏమేం వస్తువులు ఉన్నాయో లిస్ట్ రాయండి అనగానే లిస్ట్ రాస్తుంది. ఇక అయిపోయిన తర్వాత అందరూ కలిసి బాక్స్లు అక్కడ పెట్టేసి భోజనానికి కూర్చుంటారు. భోజనానికి కూర్చున్న తర్వాత ఉదయాన్నే భోజనాలు చేసేసాక ఉదయాన్నే లేచి బాక్సుల్లో ఉన్నటువంటివన్నీ కూడా లెక్క చూసుకుని బ్యాంకులో పెట్టేసేయమని తిరుపతికి చెప్తుంది. ఎవరి లిస్టు వాళ్ళు ఇస్తారు. అలా ఇచ్చిన తర్వాత ప్రేమ నగల్లో నుంచి ఒక నగ తగ్గుతుంది. ఇదేంటి, ప్రేమ ఇచ్చిన లిస్ట్ ఒకటి, ఇక్కడున్న లిస్ట్ ఒకటి, దీని నగల్లో నుంచి పెద్ద హారం కనిపించట్లేదక్క అని చెప్పని అంటాడు. అదేంట్రా, నిన్న రాత్రే కదా అన్నీ చూసి జాగ్రత్తగా చిట్టి రాసి పెట్టింది, అందరి చిట్టీల్లో ఉన్నవన్నీ జాగ్రత్తగా నేను చూసే పెట్టాను కదా అనగానే, ఏమో అక్క నాకైతే తెలీదు, అదైతే కనిపించట్లేదు అనగానే, ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేరు అంటారు, మరి ఒకవేళ ఇంట్లోనే ఆ దొంగ ఉన్నాడో లేకపోతే అక్కడ పెట్టినోళ్ళే అవి తీసేశారో అంటూ భాగ్యం మొదలు పెడుతుంది. అమ్మో నువ్వెందుకు ఇప్పుడు గొడవ పెడుతున్నావు అంటుంది. అదేటే ఛాన్స్ దొరికినప్పుడు ఎక్కడికక్కడ వాళ్ళని కొళ్ళబొడుతూ ఉంటేనే మళ్ళీ నీ జోలికి రాకుండా ఉంటారు, నువ్వు కామ్గుండు, నీకేటి తెలీదు అని చెప్పని అంటుంది. ఈలోపు ఆనందరావు వచ్చి, ఏమండి ఆవిడ గారండి, మీరు ఇప్పుడు ఈ విషయాన్ని పెద్ద చేయకండి అంటాడు. ఎందుకండి ఆయన గారు, మీరెందుకు అంతలాగా వణికిపోతున్నారు అని అనగానే, ఎందుకేంటండి, మన అల్లుడు గారికి మనం 10 లక్షలు ఇవ్వాలి కదండి ఆవిడ గారు, ఇవాళ ఖచ్చితంగా ఆయన 10 లక్షలు అడుగుతాడండి, అందుకోసమని ప్రేమ నగల్లో నుంచి ఒక నగ తీసేసి
మార్వాడి దగ్గర తాకట్టుకు తీసుకెళ్ళిపోయానండి. ఇదిగోండి ఆయన ఇచ్చిన 10 లక్షలు తీసుకొచ్చేసాను, అల్లుడి గారికి ఇచ్చేసి మనం నెమ్మదిగా వెళ్ళిపోదామండి, ఇక్కడ ఏటి గొడవ చేయకండి అనగానే, బాగుంది ఇది, నాకు అర్థం కాక అడుగుతున్నాను, ఎంత జరిగిన తర్వాత ఇంకా గొడవ చేయకపోతే అలాగా, డబ్బులు వచ్చేసాయి కదా, అల్లుడి గారి చేతిలో పెట్టేసి మనం వెళ్ళిపోదాం అంటుంది. ఇక ఇదంతా అయిన తర్వాత డబ్బులు తీసుకుని చందు చేతికి ఇచ్చేస్తారు. ఇచ్చేసేసరికి సడన్గా ఎక్కడి నుంచి వచ్చాయి ఈ డబ్బులు అనేసి చందు ఆలోచన చేస్తూ ఉంటాడు. ఇదేంటి అత్తయ్య గారు, సడన్గా డబ్బులు ఎక్కడివి అనగానే, మీ మామయ్య గారు పొద్దున్నే వెళ్ళిపోయి మేనేజర్కి చెప్పేసేసి డబ్బులు అట్టుకొచ్చేసారు, ఇవిగోండి సేట్ని పిలిచి డబ్బులు ఇచ్చేసేయండి అని చెప్పని అనగానే, సరే అయితే అత్తయ్య గారు అంటూ చందు సేట్ని పిలుస్తాడు. పిలిచేసరికి ఇక ఏంటి చందు బేట, డబ్బులు ఇచ్చేస్తానని ఫోన్ చేశావు అంటే, అవును సేట్జీ, ఇవిగోండి 10 లక్షలు అని చెప్పి రోడ్డు చివరికి వెళ్ళి ఇక చందు అయితే డబ్బులు ఇస్తాడు. చందుతో పాటు ఆనందరావు కూడా వస్తాడు. ఆనందరావును చూసినటువంటి సేటు, ఇది ఏంటి, ఈయన ఇక్కడ ఉన్నారు అని అంటే, ఒక్కసారిగా ఆనందరావు షాక్ అవుతాడు. ఎందుకంటే ఇంట్లోంచి కొట్టేసిన నగ తీసుకెళ్లి ఆ సేట్ దగ్గరే తాకట్టు పెడతాడు ఆనందరావు. ఎందుకంటే ఆ చుట్టుపక్కల ఆ దగ్గరలో ఉన్నది ఆ సేటే కావడంతో. ఈయన మీకు ముందే తెలుసా మా మావయ్య గారు అనగానే, ఉదయం వచ్చి కుదరదు అంటున్నా కూడా 10 లక్షలు కావాలని నగ కుదువ పెట్టారు అని చెప్పని అనగానే, నగ కుదువ పెట్టారా, అదేంటి, ఏంటి మావయ్య నగ కుదువ పెట్టడం ఏంటి అని అంటూ ఉండగానే ఈలోపు చందుకి తిరుపతి ఫోన్ చేస్తాడు. రే ఎక్కడున్నారో పెద్దోడా అనగానే, ఇక్కడే వీచ్ చివరే ఉన్నాను మావయ్య అనగానే, ప్రేమ నగల్లో ఒక నగ కనిపించట్లేదట, తొందరగా రా ఇంటికి, పెద్ద గొడవగా ఉంది, అసలు మా అన్న సేన ఎక్కడొస్తాడోనని మా అక్క భద్రావతికి ఎక్కడ తెలిస్తే గోల్ పెడుతుందని టెన్షన్ పడుతున్నాను అనగానే, ఇక గబగబా ఆనందరావుని తీసుకుని సేట్ని తీసుకొని ఇంటికి వస్తాడు చందు. సేట్ తోటి అక్కడ అంటే షాప్లో ఆనందరావు కుదువపెట్టిన నగను కూడా తెప్పించమని చెప్పడంతో ఇక సేట్ తన మనుషులకి ఆ మాట చెప్తాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమైపోయి ఉంటుంది, ఎవరు తీసుంటారు అని చెప్పి ఇష్యూ నడుస్తూ ఉండగానే సేట్ మనిషి ఆ నగను తీసుకొని వచ్చి ఇక చందుకి చేతికిస్తారు. సేట్ చేతికి ఇచ్చేసరికి సేట్ చందు చేతికిస్తే నగ చూపించి, ఇదే నా ప్రేమ నీ నగ అంటే, అవును బావగారు అదే నా నగ అని చెప్పని అంటుంది. ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఎందుకంటే ఆనందరావు తీసుకెళ్లి సేట్ దగ్గర ఏదో నగ తాకట్టు పెట్టాడని, ఆ డబ్బులు తీసుకొచ్చి చందుకి ఇచ్చాడని అప్పటికే ఇంట్లో మాటలు మొదలైపోతాయి. ఇక ఆనందరావు చేస్తున్న దొంగతనం బయటపడిపోతుంది. ఇక వెంటనే, సేట్జీ మీరు వెళ్ళండి అని చెప్పేసేసి ఇక 10 లక్షలు ఇవ్వగోండి అని చెప్పి ఇచ్చేస్తాడు చందు. అయిపోయిన తర్వాత ఆనందరావు ఒక్కసారిగా ఏం మాట్లాడాలో అర్థం కాక అలా చూస్తూ ఉండేసరికి, నేను మొన్న ఇంటికి దొంగ వచ్చాడు, ఆ దొంగ వెధవ ఎవడో కనిపెట్టండి అంటే ఎన్నెన్నో మాటలు మాట్లాడారు, కానీ ఇప్పుడు మొన్న ఇంటికి దొంగతనంగా వచ్చింది ఎవరో అందరికీ అర్థమైందనుకుంటా అంటుంది నర్మద. ఇక నర్మద మాట మాట్లాడటంతో ఒక్కసారిగా భాగ్యం, ఏంటమ్మాయి నర్మదా నువ్వు మాట్లాడుతుందేటి, మా ఆయన గారు ఏమైనా దొంగతనం చేస్తారనుకుంటున్నావా ఏటి అనగానే, ఇంకా ఎందుకండి బుకాయిస్తారు, ఆల్రెడీ అక్కడ కంటెదురుగా ప్రూవ్ అయిపోయింది కదా, ఇంట్లోనే ఉంటూ వ్రతం జరిగిన తర్వాత తీసిపెట్టిన నగల్లో నుంచి నగ కొట్టుకుని అదే దొంగతనం చేసుకుని తీసుకెళ్లి తాకట్టు పెట్టి డబ్బు తీసుకొచ్చి అల్లుడి చేతిలో పెట్టారు. మీకున్న బిల్డింగ్లు ఏమయ్యాయి, బిజినెస్లు ఏమయ్యాయి, మీకున్న గొప్ప పేరు ప్రతిష్టలు ఏమయ్యాయి, మొన్న దొంగతనానికి వచ్చారు అని చెప్పి ఎదురింటి వాళ్ళు కొట్టారు, అప్పుడు కాదు అంటూ నేను అడ్డుపడ్డాను, కానీ ఈరోజు మా ఇంట్లోనే దొంగతనం చేశారు, దీన్ని బట్టి చూస్తే అసలు మీ వెనక ఎలాంటి ఆస్తిపాస్తులు లేవు అని అర్థమవుతోందంటూ రామరాజు మాట్లాడేసరికి భాగ్యం ఎలా తప్పించుకోవాలో అర్థం కాక, ఏంటంటే అన్నయ్య గారు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు, ఎలా కనబడుతున్నాం మీ కంటికి, అసలు మీరు మమ్మల్ని అపార్థం చేసేసుకుని మొదటి నుంచి కూడా చాలా చిన్న చూపు చూసేస్తున్నారు అని చెప్పని అంటుంది. నా ఇంట్లో ఉన్న కోడళ్ళందరిలోకి మీకు మీ అమ్మాయికి మాత్రమే ఎక్కువ విలువిచ్చాను నేను, ఇంటికి పెద్దదని, దానికి తోడు మీరు అంత పెద్ద పెద్ద బిజినెస్లు చేస్తున్న వాళ్ళని, నాకు చదువు లేదు, చదువుకున్నది చాలా తక్కువ, నాది రైస్ మిల్లు అని నన్ను నేను తగ్గించుకున్నాను, కానీ మీరు ఇవాళ మాట్లాడుతున్న మాటలు అంటూ రామరాజు భాగ్యానికి గట్టిగానే ధీటుగానే సమాధానం చెప్తాడు. ఈలోపు భాగ్యం కోపంతో పక్కనే ఉన్న నర్మద చెంప పగలగొట్టి, ఛీ ఇలాంటి దానివల్లే ఇంట్లో ఇలాంటి గొడవలన్నీ జరిగిపోతున్నాయి,
అసలు దీన్ని అనాలి అంటుంది. కోపంలో భాగ్యం చేసిన పనికి రామరాజుకి కోపం వస్తుంది. నర్మదని ఎందుకు కొట్టావు? ఇప్పుడు నర్మదను కొట్టాల్సిన పనే వచ్చింది. అసలు నా ఇంటికి వచ్చి నా కోడల మీద చేయి చేసుకోవడానికి నువ్వెవరివి అంటూ భాగ్యం చెంప ప్యాట్ను పగలు కొడతాడు రామరాజు. ఒక్కసారిగా వేదవతి వచ్చి, ఏంటండి ఇది, ఎందుకు ఇలాంటి పని చేశారు? ఆడవాళ్ళ మీద చెయ్యెత్తారనే అపనందం మీకెందుకు? నేను చూసుకుంటాను, యువతలకి రండి అంటూ ముందు మీరు ఇంట్లోంచి బయటకు నడవండి. మీరేంటో మీ భాగోతం ఏంటో మాకు బాగా అర్థమైంది అంటూ వల్లి నీతో రేపు మాట్లాడతాం అంటుంది వేదవతి. చూద్దాం రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ అయితే చేసి వీడియోని షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం, పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేసేయడం అస్సలు మర్చిపోండి.